కొంతమంది యువకులు కలిసి ఒక బీచ్కి వెళ్ళారు. ఆ యువకుల్లో నుంచి కొంతమంది ఏం చేశారంటే అక్కడ లభించేటటువంటి అక్కడ దొరికేటటువంటి కట్లెట్లను తింటూ పల్లి బఠానీలు తింటూ టైం పాస్ చేసి తిరిగి వచ్చేశారు. కొంతమంది యువకులు ఏం చేశారంటే అక్కడ ఇసుకలో దొరికేటటువంటి రంగురంగుల రాళ్ళను ఏరుకొని తిరిగి వచ్చారు. వారిలో నుంచే కొంతమంది యువకులు ఏం చేశారంటే అరే మనం ఇక్కడికి వచ్చినందుకు మనకు ఒక మంచి అవకాశం దొరికింది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ఇక్కడి నుంచి ఏదైనా సాధించాలి, ఏదైనా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కొంచెం ధైర్యం చేసి కాస్త నీళ్ళలోకి వెళ్ళి ఇంకా ఆకర్షణీయంగా ఉన్నటువంటి రంగురంగుల రాళ్లను ఏర్కొని తీసుకొచ్చారు. చూడండి, అందరూ బీచ్కి వెళ్ళారు, అందరికి ఇవ్వబడినటువంటి టైం సమానమే. కానీ వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చింది మాత్రం వేరు. ఖచ్చితంగా ఇదే విధంగా మీరందరూ ఈ హాస్టల్లోకి వచ్చారు, ఈ స్కూల్లోకి వచ్చారు. మీరు క్లాస్లోకి వెళ్ళినప్పుడు మీరు ఏ మైండ్ సెట్తోనైతే వెళ్తారో, మీరు ఏ మైండ్ సెట్తో ఇన్వాల్వ్ అవుతారో మీరు అక్కడి నుంచి అంతే పొందగలుగుతారు, అంతే తీసుకురాగలుగుతారు. అది మీపైనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చెప్పబడేటటువంటి పాఠాలు అందరి కోసం, టైం కూడా అందరికీ సమానమే. కానీ అది మీరు ఎంత గ్రహిస్తారు, ఎంత తీసుకెళ్తారు అన్నది అది కేవలం మీపైనే ఆధారపడి ఉంటుంది.